కార్మికుల హక్కుల దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించేందుకు టీఎన్టీయూసీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న మేడే ఏర్పాట్లను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిపాటి రఘురామకృష్ణరాజు పరిశీలించారు. తెలుగుదేశం అనుబంధ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మేడే వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించనున్న కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం మేడే వేడుకల సందర్భంగా కార్మిక సంఘం బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. టీఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మేడే బహిరంగ సభ ఏర్పాట్లను టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిపాటి రఘురామకృష్ణరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక లోకానికి గొట్టిపాటి మేడే ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్టీసీ ఆధ్వర్యంలో రేపు 139వ మేడే ఉత్సవాలని అమరావతి రాజధాని విజయవాడ నగరంలో మొగలరాజపురం ఉన్నటువంటి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్ నందు అంగరంగ వైభవంగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో చేయబోతూ ఉన్నాం. ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఏర్పాట్లు పరిశీలించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టీఎన్టీసీ నాయకత్వం మొత్తం కూడా వాళ్ళ ప్రధాన నాయకత్వం మొత్తం కూడా రాబోతూ ఉంది రేపు. అదేవిధంగా విజయవాడ టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇక్కడ దాకా భారీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ సందర్భంగా కార్మిక లోకానికి మొత్తాన్ని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి కార్మిక లోకం మొత్తం కూడా కదం తొక్కి రేపు జరగబడే 2 కార్యక్రమాల్లో కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.